ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, కృపగల మా తండ్రి, నిన్ను ఆరాధించు దినమున నీ ఉపదేశం కొరకు ఎదురు చూచున్న మాపై నీ కటాక్షమును ఉంచు నాయన. మాకు దేనిని నేర్పదలిచితివో ఈ భూమి మీద, పరలోక సౌఖ్యము లేదా పరలోక జీవము కొరకు భూమి మీద మేము నేరవలసినదంతటినీ పూర్తిగా నేర్చుకున్నటకు మాకు కృపనిచ్చి ఆశీర్వదించు నాయన. నిత్య జీవ సంబంధమైన సమస్త మేలును మాకు కలుగజేయుట వలన నీ కటాక్షము క్షమాపణ మా యందు విస్తరింపచేసి మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని ఆనందగానము మనసార పాడుచు, ఆనందగానము మనసార పాడుచు అనుదినం స్తోత్రింతును నా యేసుని, అనుదినం స్తోత్రింతును నా యేసు. ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని. నరరూపదారుడు పాపరహితుడు మరణపు ముళ్ళును విరచిన విభుని, నరరూపదారుడు పాపరహితుడు మరణపు ముళ్ళును విరచిన విభుని భజించి స్తోత్రించి ఆరాధించెదను, భజించి స్తోత్రించి ఆరాధించెదను అల్ఫయు ఓమేగయు నా యేసుడు, అల్ఫయు ఓమేగయు నా యేసు. ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని. హల్లెలూయానుచు అర్పింతు నా హృదిని, భజించి స్తోత్రించి మహిమపరచెదను. హల్లెలూయానుచు
అర్పింతు నా హృదిని భజించి స్తోత్రించి మహిమ పరచెదను ఆరాధించెదా ప్రభుని ఆత్మ సత్యములను ఆరాధించెదా ప్రభుని ఆత్మ సత్యములను అందరి ప్రభుడాయనే నా యేసుడు అందరి ప్రభుడాయనే నా యేసు ఆరాధించెదను ఆత్మతో నిరతం ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని రాజ్యమును ధరయందు స్థాపించ మహిమతో శ్రీ యేసు రాజ్యపాలన చేయగా పరలోక రాజ్యమును ధరయందు స్థాపించ మహిమతో శ్రీ యేసు రాజ్యపాలన చేయగా వరదూత గణములతో సమకూడి మనమంతా వరదూత గణములతో సమకూడి మనమంతా స్తోత్ర గీతములు పాడేదం మన రాజుకు స్తోత్ర గీతములు పాడేదం మన రాజుకు ఆరాధించెదను ఆత్మతో నిరతం ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని ఆరాధించెదను ఆత్మతో నిరతం ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని ఆనందగానము మనసార పాడుచు ఆనందగానము మనసార పాడుచు అనుదినం స్తోత్రింతును నా యేసుని అనుదినం స్తోత్రింతును నా యేసు ఆరాధించెదను ఆత్మతో నిరతం ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని ఈరోజు మనం పేతురు రాసిన మొదటి పత్రిక నుండి ఒక మాట చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం చదువుతాను. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. పిలుపు అంటే ఎందుకు పిలుస్తారు? ఎవరైనా పెండ్లి పిలుపు ఉంటాయి కదా, గృహప్రవేశానికి ఒక ఆహ్వానము. పిలుపు అంటే ఆహ్వానం. ఎందుకు ఆహ్వానం ఇస్తారు మనల్ని? ఆ కారణము నెరవేర్చుకునే దానిలో మనల్ని వాటాదారులను చేయడానికి పిలుస్తారు, అంతేనా? పిలుపు ప్రధానం. ఇందుకు మీరు పిలువబడితిరి, అది దానికి ఉన్న పీఠం, బేస్. మనలను దేవుడు ఇక్కడికి ఎందుకు పిలిచాడో ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఇందుకు మీరు పిలువబడితిరి. ఈ పని కొరకే మనమందరము ఇక్కడ, మనకై మనం రాలేదు, అది తెలుసుకోవాలి. మనం దేవుడు చేరదీస్తేనే మనం ఇక్కడికి చేరాం. అయితే ఎందుకు అనేది ఇప్పుడు మనం చూడాలి. మీదన ఒక విషయం మనం రాసి ఉంది, తప్పిదమునకై. తప్పిదము అంటే తప్పు ప్లస్ ఇదం. ఇదం అంటే ఈ లోకం,
ధనం మూలం ఇదం జగత్ అంటాం. ఈ లోకంలో డబ్బే ప్రధానం. ఇదం జగత్తులో డబ్బు అయితే అదం జగత్తుకి అంటే ఆ లోకానికి ఇది పనికిరాదు. తప్పిదము అంటే అర్థము తప్పు ప్లస్ ఇదం. ఈ లోకములో ఏది తప్పు అని తెలియజేయబడుతుందో అది చేస్తే తప్పిదము చేసినట్లు లెక్క. ఈ లోకంలో ఏదైనా తప్పు చేస్తే ఇదం లోకం అది మర్చిపెట్టుకోవాలి. ఈ లోకంలో తప్పు చేస్తే దానికి దెబ్బలు శిక్ష. తప్పు చేస్తే జైల్లో పెట్టి ఉన్న వనరులన్నీ కట్ చేస్తారు. ఎంత సుఖభోగినైనా జైల్లోకి వెళ్ళాడంటే ఆడి చేత బలవంతంగా పనులు వెట్టి చాకిరీ చేస్తారు. అక్కడేమైనా వెర్రివేషాలు వేసి తిరుగుబాటు చేస్తే 2 తంతారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పేతురు, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు, తప్పు చేసి ఈ లోకంలో నీవు దెబ్బలు తింటే ఆ దెబ్బలు కొట్టినప్పుడు నొప్పి పెడుతుంది. ఓర్చుకున్నావు, నీకేంటి గొప్ప, నీకేంటి ఘనము? నువ్వు తప్పు చేసావు కాబట్టి వాడు కొట్టాడు, ఎవడు కొట్టినా సహించావు. సహించినందువలన నీకేమి ఆ సహనము నిరుపయోగం. దెబ్బలు కొడితే నొప్పెడుతుంది, నువ్వు సహిస్తావు. నువ్వు దెబ్బలు కొడుతున్నప్పుడు ఆ భరించలేని నొప్పి అయినా సరే నువ్వేం చేస్తావు అని ఓర్చుకోవడమే తప్ప వాడి మీద తిరగబడలేవు. కారణం నీవు తప్పు చేసావు. ఈ లోకంలో తప్పు అంటే ఏంటి? ఏదైతే తప్పు అని చెప్పబడిందో, జేబులు కొట్టడం. నీకు ఆకలేసింది అనుకో, ఒకటి జేబులో చేయబెట్టిస్తే తప్ప కాదా? తప్పే. నీకు ఏదైనా ఈ లోకంలో తప్పు అని చెప్పిన సమాజంలో లా ఉంది, మనకు చట్టం ఉంది. దానికి విరుద్ధంగా ఎవరిని దూషించినా, ఒకరిని కొట్టినా, ఏం చేసినా అది తప్పు. ఈ లోకంలో తప్పుకి నువ్వు దెబ్బలు తింటావు. దెబ్బలు తిన్నప్పుడు సహిస్తావు. దానివలన నీకేంటి మెప్పు అంటే చేసావు కాబట్టి తిన్నావు, అంతే. ఇప్పుడు లేఖనం చూద్దాం. మేలు చేసి మనకు చెప్పబడిన మాట అది మనకు తెలుసు బాగా. ఏమని? ఈ లోకంలో తప్పు చేస్తే దానికి దెబ్బలు పరిష్కారం, ఆ దెబ్బలు సహించడం తప్ప ఇంకొక దారి లేదు. అది సహించినందువలన నీకే లాభము ఉండదు, మంచి ఏమీ జరగదు. ఇప్పుడు మనకి దేవుడు తెలియచేస్తున్నది ఏంటంటే మనల్ని ఎందుకు పిలిచాడో ఇక్కడ మనకు చెప్తున్నాడు. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించాలి. మేలు చేసి, మేలు అంటే ఉపకారమో లేదా మంచి ఏదైనా అవతల వానికి మేలు కలిగేలాగా, ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వాడికి ఏదన్నా సహాయం చేసి వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి, వాడు దరిద్రుడైతే నీవే నీ కష్టార్జితం వాడికి ఇచ్చి బ్రతికించి వాడికి ఏదో మేలు చేసావు. వాడికి మేలు చేసి నీవు బాధపడడం, నీవు దుఃఖపడడం. మేలు చేసి ఎందుకు దుఃఖపడతాం? మనం మేలు చేస్తే మనకు దుఃఖం ఎందుకు వస్తుంది? మేలు పొందినవాడు దాన్ని మరచిపోయి మనకు కీడు తలపెట్టినప్పుడు మనకు దుఃఖం వస్తుంది. నేను కనిపించిన నా కొడుకే నన్ను తన్నాడు అనుకో, ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. ఎవరు చేశారు ఈ పని అంటే మా అబ్బాయే, దుఃఖం వస్తుంది. మేలు చేసి నీవు దుఃఖపడినప్పుడు ఆ దుఃఖం ఏం చేస్తుందంటే అవతల వాడిని దెప్పిపొడుస్తుంది. అన్నం పెట్టిన చేయని కుక్క కూడా కరవదరావు రే, ఇంత మేలు చేస్తేనావు నాకు ఎలా చేసావు, పోతావురా నువ్వు, నాశనం అయిపోతావు అని ఏమొస్తుంది మన నోట్లోంచి? ఒక శాపవచనం వస్తుంది. అది రాకుండా సహించాలి. ఇది చాలా చిన్న విషయంలా ఉంటుంది, కానీ ఇది మనకు అభ్యాసం అవ్వడం కష్టం. ఇది చాలా కష్టం. చాలా కాలం పట్టింది నాకైతే. కొంతమందికి సులువుగా రావచ్చు, ఎందుకంటే అన్నీ అందరికీ కష్టంగా ఉండవు.
కొన్ని ఆజ్ఞలను అనుసరించడం కొంతమందికి సునాయాసంగా వస్తుంది, కొన్ని విషయాల్లో కొంతమందికి అది కష్టతరం అవుతుంది. నేనైతే చాలా కష్టపడ్డాను దాన్ని తీసేయడానికి. మేలు చేసి దాని వలన ప్రతిఫలంగా ఆ వ్యక్తి దగ్గర మేలు పొందిన వాడి దగ్గర నుండి నాకు హాని జరిగితే నాకు దుఃఖం వస్తుంది. ఆ దుఃఖంలో ఏముంటుందంటే, ఆ దుఃఖం యొక్క అవుట్పుట్, ఆ దుఃఖము అనేది మన మనసు కలిగిన విచారాన్ని దుఃఖం అంటాం. మనోవికారము దుఃఖము. అది దుఃఖపడుతుంది కానీ దుఃఖము అని ఏడుపు కాదు. ఏడుపు, అంగలార్పు అవి వేరు. ఇది దుఃఖము లోపల కుతకుతలాడుతుంటుంది, ఎవరికి చెప్పుకోలేము. ఒకవేళ అన్నాం అనుకో, ఇదిగో ఇతనికి ఇంత నేను చేశానంటే నీకు ఒళ్ళు కోయికి చేసుకున్నావు, అనుభవించు అంటారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే జవాబు అది మనకు తెలుసు. అందుకని అది మనం బయటికి చెప్పలేము. నేను ఎటమారు చేతులు వేసుకుని తిరిగేశారు, చెట్టపట్టాలు వేసుకుని తిరిగేశారు, ఇవాళ ఇలాగ అన్నాడని బాధపడుతున్నావా, అనుభవించు అంటారు. అది వినడం మన అనవసరం. మనకు దుఃఖం వస్తున్నప్పుడు ఆ దుఃఖములో పుట్టేటువంటి ఆలోచన అసహనము. ఆ దుఃఖములో ఉద్భవించేది ఏది అంటే అసహనము. అది రేగుతుంటుంది. ఆ దుఃఖంలో ఆ మాటలే, ఆ తలంపులే లోపల రగులుతూ ఉంటాయి. దేవుడు అంటున్నాడు, ఆ రగిలిన కోపము ఏం చేస్తుంది? ఎదుటివాడిని శపిస్తుంది, నష్టపోవాలని కోరుకుంటుంది. కానీ మనలను పిలిచిన దేవుడు ప్రేమస్వరూపి. నీవు హాని చేసినా, ప్రాణహాని కలుగ చేసినా అది క్షమిస్తుంది. చూడండి, చాలా సంవత్సరాలే నాకు యేసుప్రభు చెప్పిన ఒక మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక. ఆ రెండో ముక్క లేకపోయినా బాగుండు. వీరేమి తెలీదా? బళ్ళింతో పొడిస్తే గుచ్చుకుంటుంది, రక్తం వస్తుందని. వీడికి ఎప్పుడు ఏం గుచ్చుకోలేదా? ముళ్ళు పెట్టి తల మీద నొక్కితే అదేమవుతుందో ఎవరికి తెలీదా? ఇప్పుడు మీరు ఎవరినన్నా ఇలా పెన్సిల్తో పొడుస్తారనుకో, పొడిచే ముందు అది పొడిస్తే ఏమవుతుందో నీకు తెలీదా? ఈ మాట యేసు ఎలా చెప్పాడు? వాళ్ళని సృష్టించిన వాడు కదా, కాబట్టి నాకు అర్థం అవ్వలేదు కానీ ఏదో ఉండే ఉంటుంది. అయినా మనకు తెలిసేది బాహ్యంగా ఆయన నైజము, స్వభావము. అంటే స్వభావము అంటే నా సొంత భావము, స్వభావము, నా సొంత రూపము, స్వరూపము. అందులో చెప్పడానికి ఏమి లేదు. నా రూపం మీకు ఎవరికన్నా ఉందా? నా రూపం నాదే కనుక ఇది నా స్వరూపము. అలాగే మీ రూపాలు మీకున్న, అవి మీ స్వరూపాలు. అలాగే నాకు ఒక భావం ఉంది, అది నా స్వభావం. ఈ భావము కూడా చాలా పెద్దది. భావము అనేది అర్థాన్ని తెలియచేసేది భావము అంటే. ఎందుకంటే ఈ స్వభావము అనేది వచ్చింది కనుక చెప్తున్నాను. నా సొంత భావము అంటే తెలియజేసేది, నా తలంపుని బయటికి తెలియచేసేది నా స్వభావం. ఈ భావాలు చాలా రకాలు ఉన్నాయి. పదార్థాలు ఏడు పదార్థాలలాగా ఈ భావాలు కూడా చాలా ఉన్నాయి. ఈ భావము, అర్థము, ఈ రెండు సామ్య పదాలు. అందులో శబ్దార్థము, గుణార్థము, ఇంద్రియార్థము అని ఇలాంటి, అంటే అవన్నీ గుర్తులేవు నాకు, 7 or 6 ఉన్నాయి అవి. ఇవన్నీ నా శబ్దము నా భావాన్ని తెలియజేస్తుంది, అది నా స్వభావము. నా ఇంద్రియార్థము, నా చేతులు, నా కళ్ళు సైగ చేయడం, కాళ్ళు సైగ చేయడం, ఇవి నా స్వభావాలు. ఇప్పుడు నేను ఎవరికైనా చేయి సైగ చేశాను అనుకో, ఇందులో ఎవరికో ఒకరికే నా సైగ అర్థమవుతుంది, నా స్వభావం అర్థమవుతుంది, అందరికీ తెలియదు. అది నా స్వభావం. ఇక్కడ లేఖనంలో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నా స్వభావము ఎప్పుడూ కూడా ఏం చేస్తుంది? మేలు చేసిన వాడి చేత నేను కీడు అనుభవించినప్పుడు
దుఃఖం వస్తుంది. ఆ దుఃఖములో నుండి నా స్వభావం ఏం చెప్తుందంటే అవతలవాడు పాడైపోవాలని, చేసిన మేలుకి మేలు చేయకపోగా కీడు చేశాడు, వీడు అనుభవించాలి అని అనిపిస్తుంది. కానీ అది దేవుని పోలికగా ఉండి ఎవని మీద దేవుడు నిరంతర ప్రేమను నిలిపాడో, ఎవరి రక్షణ కొరకు ఆయన ప్రాణాన్ని అడ్డుగా వేశాడో ఆయన ఉద్దేశాన్ని ఇది భంగపరుస్తుంది. కనుక నువ్వేం చేయాలి అంటే ఆ దుఃఖాన్ని, దుఃఖ కారణము బయటికి రాకుండా దాన్ని అణిచివేయాలి. ఆ స్వభావాన్ని నొక్కి పెట్టాలి. దాన్ని ఏమని రాశాడు? సహించిన ఎడల. సహించిన ఎడల అంటే సహనము అంటే ఓర్పు. అది విశేషణమైతే ఓర్చుకునేది ఏదో అది సహనము. సహించే శక్తి దేనికి ఉంటుందో అది సహించేది, నేను కాదు. ఇప్పుడు నా స్వభావములో ఆ సహించే గుణాన్ని నేను చేర్చుకోవాలి. సహింపలేని, ఓర్చుకోలేని గుణము నా స్వభావము, నా సొంత గుణము. ఈ భావములో ఆ శాపము, తిరస్కారము ఇలాంటి గుణాలను నేను చంపి అక్కడ ఓర్చుకునే ఓర్పు అనే గుణాన్ని నేను చేర్చుకోవాలి. అప్పుడే నాకు సహనము అనేది వస్తుంది. ఈ సహించడం అనేది ఒక్క రోజులో వచ్చేది కూడా కాదు. అనేక రూపాలలో ఇది విజృంభిస్తూనే ఉంటుంది. నిరంతరం మనం దానిని అణిచివేస్తూ ఉండాలి. అలాగ నీవు చేయగా దాని యొక్క శక్తి ఉడిగిపోతుంది. ఇంకా ఓర్వలేనితనం అని ఉండదు. అప్పుడు లోకమేమంటదంటే వీడికి పౌరుషం లేదు, వీడికి సిగ్గు లేదు, వీడి చచ్చినోడితో సమానం, వీడికి అసలు పౌరుషమే లేదు అని మళ్ళా మనం నేర్చిన సహనాన్ని అదేం చేస్తుంది? మనం నేర్చిన సహనాన్ని మళ్ళా చంపిస్తుంది ఈ లోకము. ఇది ఇప్పుడు ఆ వాక్యం మరలా మనం చదువుదాం. తప్పిదమ్మనకే వద్దు. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది ఏది? అది అంటే సహనము. అది ఆ సహనము. మేలు చేసి వాడి వలన బాధ కలిగినప్పుడు దుఃఖాన్ని యథాతథంగా మనం ఉంచకుండా ఆ దుఃఖంలోనే దానిని మనం చంపేసి క్షమించడం, ఓర్చుకోవడం గనక నువ్వు చేయగలిగితే ఆ స్థాయి లేదా ఆ స్థితి నీ అంతరంగములో గనక ఉంటే అది ఫలము, అది దేవునికి హితము. హితము అంటే వెనుకటికి మేలు చేసేది. వెనుకటికి అంటే అర్థం భవిష్యత్తు. ఇప్పుడు ఏమి దానివల్ల ఉపయోగం ఉండదు. ఈ సహించడం, మంచి చేసి కీడు సహించడం అనేది ముందుకి మేలు చేస్తుంది. అది ఏదే అంటే అర్థం ఏంటి? ముందుకు మేలు చేసిందనంటే బ్యాంకులో ఉన్న డబ్బు లాంటిది. ఇది బ్యాంకులో డబ్బు ఉందనుకోండి, అది ఇప్పుడు మనం వాడకపోయినా ఏదో ఒక టైంకి అది మనకు ఉపయోగపడుతుంది, ఒక ధీమా ఉంటుంది. దేవునికి ఇష్టమైన గుణం ఇది. ఇది ఎంత తక్కువలో దేవుని అభీష్టం అంతా మూటకట్టినట్టు అయింది. ఇది నీకు ముందుకు ఉపయోగపడుతుంది. ఉపయోగపరచడానికి ఇది దేవునికి ఇష్టమైన సంగతి. ఇది దేవునికి హితమగును. ఇది ఇంకొకలాగా చదివితే ఏముంటుందంటే ఇది దేవుడికే మంచిదేమో అన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఈ వాక్యం అలాగా రాసిన పరంపరగా అలా చదివితే ఇది దేవుడికే మంచిది, మనకు కాదేమో అనిపిస్తుంది. మన విషయములో దేవునికి ముందుకు మనకు మేలు చేయడానికి వీలవుతుంది.
ఇది హితము, దేవునికి హితము. అందుకే దేవుడు మనల్ని పిలిచింది. ఇప్పుడు మనం ఎందుకు వచ్చాం? పెండ్లి పిలుపుకి ఎందుకు వెళ్తాం? కొంచెం అన్నం తిని వాళ్ళని ఆశీర్వదించి, అదే కదా కోరతాడు, వధూవరులను ఆశీర్వదించి మా విందు స్వీకరించి మమ్ము ఆనందింపజేయ కోరుతున్నామని రాస్తాడు. అది పిలుపు. ఏ కారణం చేత పిలిచాడో అతగాడు దాని మీద రాశాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో ఇక్కడ రాసి ఇచ్చాడు. ఎందుకు పిలిచాడట? మేలు చేసి బాధను సహించడానికి మనలను పిలిచాడు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు ఎందుకు పిలిచాడు మిమ్మల్ని అంటే మనం ఏం జవాబు చెప్పుకోవాలి? మేలు చెయ్యాలి, ఆపకూడదు. మేలు చేసిన ఎవడు మేలు పొందాడో వాడి వలన బాధ కలగాలని మనం కోరుకోకూడదు. ఒరే నేను నీకు ఉపకారం చేస్తున్నానా, ఇది తీసుకొని తర్వాత నన్ను నెత్తిమీద తన్ను అని అనం. ఇప్పుడు అవన్నీ ఊహించుకుంటే మనం దీన్ని చేయలేము. ముందు ఇది చేసినా తప్పు అవుతుంది. కనుక మనం ఏం చేయాలి అంటే మేలు చెయ్యాలి. వాని దగ్గర నుంచి మనము మరలా ప్రతిఫలము అనేది, అది అసలు సమస్య అక్కడ వస్తుంది. ఆ ప్రతిఫలము మనకు అందకపోతే దుఃఖం వస్తుంది, బాధ పుడుతుంది. ప్రతిఫల అపేక్ష లేకుండా విరోధి అయినా, స్నేహితుడైనా, హితుడైనా, ద్రోహి అయినా మనము మేలు చేయడానికి సిద్ధమైన మనస్సుని మనం ముందు సమకూర్చుకోవాలి. ఆ మనస్సు లేకపోతే అసలు మనం పనే చేయలేం. అవునా కదా? చెయ్యాలి అనే ఒక తాపత్రయం అనేది మనసులో, ఆ తొందరపాటు ఉంటే మన కళ్ళు వెతుకుతాయి ఎవరికి సహాయం చేయగలమా ఏంటా అని. అది లేదనుకోండి, పోలీసు డిపార్ట్మెంట్ లాగా ఉంటుంది. మీరు అందరూ అక్కడే ఉన్నారు కదా, వాడు కొట్టాడు కదా అంటే మాకు కంప్లైంట్ రాకపోతే మేమేం చేస్తామండి, మాకు కంప్లైంట్ రావాలంట. అలాగా ఎవడో మనకు చెప్పలేదు కాబట్టి మనకు తెలియదు అని దాగుడు మూతల మనస్సు మనకు ఉండకూడదు. మేలు చేసే మనస్సు ఎవరికైనా, ఏ మనుషునికైనా మేలు చేసే మనస్సును మొదట మనం అభ్యసించాలి. ఆ మనసు మనలోనికి వస్తే ఎవరికి మేలు చేయాలి అని ఒక ఆశ మనలో పుడుతుంది. అలాగూ నువ్వెవరికి మేలు చేస్తావో ఆ వ్యక్తి మరలా తిరిగి నీకు రేపు ఎప్పుడైనా నాకు ఉపయోగపడతాడు అని మాత్రం చాలామంది అంటారు. అమ్మా ధర్మం చేయి, భగవంతుడు నీకు నీ పిల్లలకు సాయం చేస్తాడంటే అప్పుడు దీనికి మోటార్ ఆన్ అవుద్ది. ఏంటది? దేవుడు నాకు నా పిల్లలకి కుటుంబానికి సాయం చేస్తాడు కాబట్టి వీడికి ఒక కొంచెం బియ్యం. అందుకే వాళ్ళు కూడా ఆ మొక్క అంటుంటారు, ధర్మం చేయి బాబు, భగవంతుడు నీ పిల్లల్ని చల్లగా చూస్తాడంటే ఇది ధర్మం చేసే మనసుతో చేయదు. వాడన్న ప్రతిఫలాపేక్షతో ఎప్పుడూ దేవుని ప్రజలు ఒకరికి ఉపకారము చేయకూడదు అనేది మనం అండర్లైన్ చేసుకోవాలి. ఈరోజు ఇదిగో ఈ పాస్టర్కి పిలిచి భోజనం పెడితే మా ఇంటికి ఆశీర్వాదం వస్తుంది అనే భావనతో పెడితే అది ఫలించదు. నా నిమిత్తము నిరంతరము దేవుని ఎదుట ప్రార్థన చేసేవాడు, అతడు నా ఇంట్లో నాకు కలిగిన దాని వల్ల అతను సంతోషించాలి అని పెడితే అది ఫలిస్తుంది. దేవునికి ఇస్తే నాకు వస్తుంది అనేది తప్పు. అది తప్పు. ఇవ్వాలి అన్నదే కరెక్ట్. కనుక మేలు చేయాలి అనేది వాస్తవమైన దైవికమైన మనస్సు. ఆ మేలులో అతని వలన ఏ లాభము ఆశింపకూడదు. ఆశించావు గనుకనే వాడు నిన్ను తిరస్కరిస్తే నీకు దుఃఖం వస్తుంది. ఆ దుఃఖము వానిని ఎవనికి మేలు చేసేవో వాడిని శపింపజేస్తుంది. అది వానితోనే పోదు, వాని సృష్టికర్త వరకు ఆ దోషము వెళ్తుంది. అందుకని దేవుడు అంటున్నాడు, మేలు చెయ్యి,
వాని దగ్గర తిరిగి వాడు కృతజ్ఞుడై ఉండాలి. ఎక్కడ కనిపించినా నమస్కారం పెట్టాలి, వంగి వంగి తిరగాలి. లేదు రేపు ఎప్పుడైనా నాకు, లేదంటే నా తర్వాత నా పిల్లలకైనా వీడు చెయ్యాలి, ఇవేవి నువ్వు నెత్తికెత్తుకోకూడదు. ఇవి నీ మనసులో ఉంటే వాడు అవి చేయలేదనుకోండి, అప్పుడు నీకు దుఃఖం వస్తుంది. చేసిన మేలుకు ప్రతిగా నీకు కీడే ప్రాప్తిస్తుంది. దేవుని పోలికగా పుట్టిన నరుని శపించిన వాడవవుతావు. అంత పాపం మూటగట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఒక ఉపదేశాన్ని రాయించాడు. మేలు చేసి బాధపడినప్పుడు సహించు. సహించు అంటే నీ సొంత భావాన్ని ఆ విషయములో ఓర్చుకునేలాగా నువ్వు చెయ్యి. అది అభ్యాసం వల్లనే వస్తుంది. ఒక్క రోజులోని ప్రార్థన చేసుకుని మూతేసేస్తే అయిపోదు. అది ఇప్పుడప్పుడే వస్తుందని కూడా నువ్వు చూడకూడదు. నీ జీవితకాలంలో ఎక్కడో ఒక చోట ఒకసారో రెండుసార్లు ఇది తారసిల్లుతుంది, కానీ ఎల్లవేళలా నీ ఎదుటివి కనబడవు. నీ ఇంతకాలమైంది నీ వలన మేలు పొందినవాడు ఎవడు అని ఒకటి ఆలోచించుకో. నువ్వు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ చాలా మితం, ఒకటి అర. కానీ మేలు చేయాలి, ప్రతిఫలం అపేక్షించకుండా చేయాలి. ఒకవేళ వాడు నాకు దుఃఖం కలిగించినా నేను వాడిని ఓర్చుకోవాలి. ఈ ఓర్పు అనేది వాణ్ణి ఓర్చుకోవడం. మరలా వాడికి ఆపదొస్తే మరలా మేలు చేయడానికి నువ్వు సిద్ధపడగలగాలి. అది ఓర్పు ఎస్టాబ్లిష్ చేసే ఏమంటాం దాని పరిధి, అది దాని లక్షణం, అది దాని సిగ్నల్స్ అలాగే ఉంటాయి. ఇంకా దీనికోసమే దేవుడు మనల్ని పిలిచాడని చెప్పాడు. అంటే ఆ చెప్పిన ఆ మాటను బట్టి పైనున్నది ఎంత విలువైందో అర్థమవుతుంది. ఇందుకు దేవుడు ఏమనంది, మనం ఎందుకు పిలువబడ్డామంటే ఈ రోజున మన మనసులో రాసుకోవలసిన మాట మేలు చేయడానికి. మేలు చేసిన తరువాత పొందిన వాని వలన దుఃఖము కలిగిన వాణ్ణి సహించడానికి. ఇప్పుడు సహించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మేలు పొందకముందు వాడు నీ దృష్టిలో ఏమై ఉన్నాడో, మేలు చేసిన తర్వాత వాడు మనకి కీడి చేసినప్పుడు కూడా వాడి మీద మనకు అదే దృష్టి ఉంటుంది. ఇది చూసిన వెంటనే మళ్ళీ ఇడికి వచ్చిందా, ఇంకా నేను చేయను, నా వల్ల కాదు అని అన్నావు అంటే వాడు పుట్టించిన దుఃఖాన్ని నీవు సహించలేదు అని నీవు తెలుసుకోవడమే. నీవు వాడిని ఉద్ధరించకపోతే వేరొకటి చేస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ముర్దెకై రాణివాసములో ఉన్న ఎస్తేరు యూదులకు కష్టం కలుగుతున్నప్పుడు ఎస్తేరు ప్రశాంతంగా ఉంది అని వారి చిన్నాన్న మొర్దెకై అనుకున్నవాడు ఏమనుకోవాలి, మొర్దెకైకి పిల్లలు లేరు, దాన్ని కూడా అపురూపంగా పెంచుకున్నాడు. పోన్లే ఈ కష్టాలు లేకుండా అదైనా పోయి రాణివాసంలో సుఖపడుతున్నదని అనుకుంటాడు ఏ తండ్రి అయినా. కానీ మొర్దెకై తిరగబడ్డాడు. నువ్వు హాయిగా అక్కడ ఆనందిస్తున్నావు ఎస్తేరు, నీ ప్రజలందరూ ఇక్కడ చాలా కష్టాలు పడుతున్నారు, నువ్వేం చేస్తావో చెయ్యి, నువ్వేమీ చేయకపోయినా వీళ్ళందరూ పోతారు అనుకోవద్దు. ఇశ్రాయేలీలకు సాయము వేరొక దిక్కు నుండి వస్తుంది, నీవు నీ ఇంటి వారు నష్టపోతారని చెప్తాను. అవి చదివిన మనం ఈ మాటలు చెరిపోనివ్వకూడదు. మన ప్రవర్తనని రుజువు ప్రవర్తనగా చేసేవి ఆ స్టేట్మెంట్సే. మొర్దెకై అనేవాడు అనామకుల్లాగా ఉంటాడు ఆ పాఠ్యాంశంలో, కానీ వాడు పలికిన కొద్ది మాటలే
అసలు ఎస్తేరు గ్రంథానికి బలం. అసలు ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే 3 అక్షరాలే ఉండవు ఎక్కడ. యెహోవా అని కానీ ఏమీ ఉండదు. ఆయన పేరు ఎత్తకుండానే ఆ పుస్తకం అంతా మరి రాశారు. ఆయన అన్న మాట, ఇశ్రాయేలీయులకు సహాయము వేరొక దిక్కు నుండి వస్తుంది. నీవు వాడికి మేలు మరలా చేయకపోతే వానికి సహాయం వేరొక దిక్కు నుండి వస్తుంది. నీవే ఇప్పుడు దోషివి. ఒకసారి మేలు చేసి నీ మనసును చెరిపివేసుకొని రెండవసారి వాడికి మేలు చేయకుండా ఆగిపోయావే, నీవే దోషివి. వాడికి సహాయం వేరొక దిక్కు నుండి వస్తుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే, వీడు నన్ను బాధ పెట్టాడు, మంచి చేసినా వీడు నన్నే హింస పెట్టాడు, వీడికి మళ్ళీ కష్టం వచ్చింది, నేను చేయకపోతే వాడి సహాయం వేరొక దిక్కు నుండి వస్తుంది, నేనే చిన్నపోతాను, నేనే మరలా చేస్తాను. ఆ మేలు చేసే స్వభావము నీ దగ్గర ఉంటే మేలు చేయకుండా నీ ఉండలేవు. మేలు చేయకుండా ఉండలేని ఆ మనసును సాధించుకోవడమే మన మారు మనస్సు. ఇది చాలా ఖండితమైన మాట. తప్పనిసరిగా మేలు చేసే బుద్ధి మనం సంపాదించుకోవాలి. ఆ మేలు వలన మనకు దుఃఖం కలిగినా సహించగలగాలి, కానీ మేలును మానకూడదు. వాడిని మనం శపించకూడదు. ఇది సాధించగలిగితే ఆ లేఖనంలో రాసి ఉంది, అది దేవునికి నీ విషయంలో హితము. ముందుకి నీకు మేలు కలగడానికి ఇదే కారణమవుతుంది. దీన్ని తిరగేస్తే ముందుకి నీకు మేలు జరిగే అవకాశమే లేదు. ఈ కాలము దాటిపోయిన తర్వాత నాకు మేలు జరుగుతుంది అని ఎదురు చూడవలసిన పని లేదు. ఇంకా ఈ పని సాధించగలిగితే నీకది హితమై దేవుని ఎదుట ఉంటాం. ఈ రోజున మనం నేర్చుకోవలసింది ఏంటంటే, మనము మేలు చేసే నైజాన్ని కలిగి ఉండాలి. మేలు చేయడం అనేది మన ప్రవృత్తి, మన స్వభావముగా మారాలి. నువ్వు ఎన్నన్నా మొహమ్మద్ ఉమ్మేసిన వాడు తుడిచేసుకుంటాడరా, మళ్ళా నీకు ఏదైనా కష్టం వచ్చిందంటే వాడే వస్తాడు. అది మనం సంపాదించుకోవాలి. 2, ఆ మేలు చేసేటప్పుడు వాని దగ్గర నుండి ప్రతిఫలముగా నీవేది ఆశించకూడదు. నీవు ఆశించిన ప్రతిఫలం రాకపోగా వాడి వలననే నీకు విచారం కలిగితే, ఆ విచారం వలన వచ్చే చెడు మాటలు, దుష్టమైన మాటలు, శాపవచనాలు నీ నోటంట రాకూడదు. నీ దుఃఖంలోనే దాన్ని చంపి వాణ్ణి దీవించేలాగా నీవు మరల్చుకోవాలి. అలాంటి హృదయము, అలాంటి మనస్సు ముందుకు నీకు మేలు చేస్తుంది. అది నీ విషయములో దేవునికి హితమైనది. అందుకే మనము పిలువబడ్డాం. నా మట్టుకు నేను ఎందుకు పిలువబడ్డానంటే, మేలు చేయడానికి, ప్రతిఫలం ఆశించకుండా మేలు చేయడానికి, మేలు చేసిన వలన నాకు కీడు కలిగిన సహించడానికి నేను పిలువబడ్డాను. నీకేంట్రా లాభం అంటే, ముందుకు నాకు అది హితము, అది నాకు మేలు చేస్తుంది. ఆ మేలు కోసం ఈరోజు ఈ పని చేయమని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నిదానంగా ప్రార్థనలోనే ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి. మన దైనందిన జీవితంలో ఇంత ఆలోచించే సమయము ఈ అలజడిలో మనకు దొరకదు. ప్రార్థనలో నీవు కూర్చున్నప్పుడు గంట ప్రార్థన పక్కనెట్టి దేవుని దగ్గర దీన్ని ఆలోచించాలి. ఆలోచించి నేను చెప్పుకున్నామే, పూర్ణ మనస్సు, ఇష్టపూర్వకంగా ఈ పని చేయగలగాలి. మనకి ఇంత పని ఉంది. అందుకే యోబు ఏమన్నాడంటే, నరుని కాలము భూమి మీద యుద్ధకాలము కాదా? యుద్ధం చేసేవాడు ఉండరా గడిసేపు అని కూర్చుంటాడా?
చేయలాగుతుంది, ఇంకా అతి తిప్పలేను, నడుము నొప్పి పెడుతుంది, కొంచెంసేపు ఉండు అంటాడా? యుద్ధంలో విశ్రాంతి ఉండదు. యుద్ధంలో విశ్రాంతి ఉండదు. యుద్ధం చేసేటప్పుడు పక్కోడు మాట్లాడుతుంటే చిరాకు వస్తుంటుంది, అమ్మైనా నాన్నైనా. అంతేనా? ఒక్క క్షణం ఏమ్మా అని తిరిగామనుకో, వాడు ఊరుకుంటాడా? అమ్మ ప్రేమలో తరించు అని పొడి చేస్తాడు. అందుకని క్రైస్తవుడు మెళకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి. ఈ మాటలు నాలో నెరవేరుతున్నాయా లేదా ఆగిపోయాయా లేదా సంపూర్ణంగా సంపాదించుకున్నానా? ఈ ఆలోచన మనకు ఉండాలి. దేవుని పిల్లారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకటే మాట, మనం ముందుకి చనిపోతాం. మన ఎవరం బ్రతికుండా ఉంటామా? మనం ముందుకు చనిపోతాం, గ్యారంటీగా చనిపోతాం. ఈ ఉదయమే బెన్నవల్ల వాళ్ళకి చెప్పుకొని, ఇవాళ 12వ తారీఖా 13? 12. నాకు 12 ఇష్టం లేదు, నేను 10వ తారీఖులో ఉండిపోతానంటే అవుతుందా? మే నెల నాకు వద్దు, జనవరి బాగుంటుంది అనుకుంటే ఉంటావా? నువ్వు అవునన్నా కాదన్నా నీ అడుగులు, నీ కాలం నిన్ను ముందుకు తీసుకుపోతుంది. ఎక్కడో ఒక చోట నీ మరణ స్పాట్ ఉంటుంది, అక్కడికి వెళ్తావు, చనిపోతావు. అందరం చనిపోతాం. తరువాత ఏంటి అంటే ఈ యుక్తమైనది లేదా ఇదేంటది నీ దగ్గర ఉంటే నీకు ఒక ధీమా. మన పెద్దలు ఎలా చనిపోయారు? అబ్రహాము అలాంటి వాళ్ళు ఎలా చనిపోయారు? ఏ ధీమాతో చనిపోయారు? విశ్వాసము గలవారై. ఇక్కడ ఏ సుఖం దేవుడిచ్చిన వాగ్దానం కూడా వాళ్ళు అనుభవించలేదు. రాసింది చదివారా హెబ్రీల్లో? వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి ఆ దేశమును చూచి వందనము చేసి విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఈ తీరు, వాక్యాన్ని ఆ దేవుని ఆత్మ రాయించిన తీరు మన మనసులో ఉండాలి. ఆఖరికి ఏంట్రా వాళ్ళని ఉద్ధరించింది అంటే, కంటికి కనిపించని దైవ సంబంధమైన నివాసం ఒకటి ఉంది అని వీరు విశ్వసించారు. విశ్వాసము అనేది కంటికి కనిపించని దానిని మనలో ఆవిష్కృతం చేసేది, ఉన్నది అనిపించేది, అది విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నవి అనే భావన మనలో పుట్టించేదేదో అది విశ్వాసం. పరలోకం ఉంది, నరకం ఉంది, అందులో అగ్ని, ఆరని అగ్ని దహిస్తూ ఉంటుంది. అది దాన్ని మనకి ఏమనుందంటే అగ్ని ఆరదు అని మాత్రం బైబిల్లో ఉంది. అగ్ని ఆరదు, వాడు చేసిన పాపము చావదు, వారి పురుగు వాడు కాదు. కానీ వేరొక తత్వం ఏముందంటే, నరకములో ఉండే అగ్నిని రౌరవాగ్ని అంటారు. రౌరవము అంటే నిరంతరము పొయ్యి ఊతుంటే ఎలాగ ఎగిసిపడుతుందో అలాగ ఎగిసిపడే అగ్ని అని వేరే తత్వగ్రంథాలు, ఇంకా ఇవన్నీ ఎందుకు, అలా ఉన్నాయి. అలాంటి అగ్ని ఎలా ఉంటుందంటే, కాలినప్పుడు ఎంత చురుకుంటుందో నిరంతరము ఆ చురుకును భరించవలసి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ భూమి మీద అగ్ని కాలిందనుకోండి, మనకి చేయి కాలిందనుకోండి, ఓ మండుతుంది, కొంచెంసేపు గెంతుతాం, నీళ్ళల్లో ముంచుతాం, నూనెలో పెడతాం, అన్నీ చేసి మొత్తానికి ఏదో ఒక గంటకో అరగంటకో అది చల్లారుతుంది. ఆ నొప్పి యొక్క తీవ్రత కొంత తగ్గుతుంది. కానీ నరకములో అది అలాగ తగ్గదు. ఎందుకని? అది ఆరదు, నువ్వు చావవు, ఏదో ఒకటి జరగాలి. ఈ నిప్పు నీళ్లు పోస్తే ఆరుతుంది, కానీ అక్కడ ఆరదు. అది కాలుతున్న వేలు పొయ్యిలో పెట్టినప్పుడు కాలుతుంటే నీకు ఎలా ఉంటుందో అగ్నిలో నీవు నిరంతరం అలా ఉంటావు. అందుకని నువ్వేం చేయాలంటే, ఇక్కడ ఉన్నప్పుడే ఎవడో కవి రాసినట్లు, అటా ఇటా నీ వెటువైపు అని అన్నట్టు, నీ వెటువైపు ఇప్పుడు అవకాశం ఉంది, ఆలోచించుకో. దేవుడు మనల్ని పిలిచింది
ముందుకు మనకు గతి కలగడానికి, మేలు కలగడానికి, ఆ రోజున నీకు మేలు కలగడానికి నీవు ఈరోజు ఇది అభ్యాసం చేసుకో అని దేవుడు తన సంతానానికి పిలిచి హెచ్చరించాడు. మేలు చేస్తావా లేదా? చేయడానికి నా దగ్గర ఏముందనుకుంటావా? ఉండక్కర్లా. మేలు చేయాలి అనే గుణము అది నీ అంతరంగంలో నీ స్వభావమై ఉండాలి. ఎవరికైనా బాధ కలిగితే అది నీకు కలిగినట్టుగా ఉండాలి. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం మనం. కొంతమంది దగ్గర ఉంటుంది అది. ఎవడైనా వెళ్తుంటే గాజు పెంకి తొక్కిస్తాను అమ్మ అంటే అమ్మమ్మమ్మ కలబడిపోతాడు ఒకడు వెళ్ళి. ఇంకోడైతే గుచ్చుకుందా అంటాడు. ఈ అందరూ మనకు కనబడుతుంటారు. ఆకుండా ఒకడు వెళ్ళిపోతాడు. ఏంటి అక్కడ అందరూ ఉండారంటే అక్కడికి ఏదో గాజు పెంకి గుచ్చుకుందట అంటే. కానీ ఎవడో ఒకడు మాత్రం వెళ్ళి గమ్మును కలబడిపోయి పట్టించుకొని వాడికి తగిలినట్టుగా, వాడికే తగినట్లుగా వాడు ఫీల్ అవుతాడు. అది స్వభావం. వాడు మారడు. ఇంకా ఎవరికైనా వాడు అలాగే. కుక్కను ఎవడన్నా సైకిల్ తొక్కించి వెళ్ళిపోయినా నవ్వుకుంటూ పోతాడు. కానీ ఈ గుణం ఉన్నవాడు అయ్యో పాపం అని ఆ కుక్క దగ్గర నిలబడతాడు. మనకు మేలు చేసే గుణము ప్రధానం. మేలే చేయాలి, ప్రతిఫలం అక్కర్లేదు. ప్రతిఫలముగా చెడు వచ్చినా సహించాలి. ఇది ముందుకు మనకు మేలు చేస్తుంది. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, మహిమ స్వరూపి, నీకు స్తోత్రములు నాయన. నీతో నిత్యము జీవించడానికి, నిన్ను పోలి బ్రతకడానికి నీవు ఏర్పాటు చేసిన నీ నియమములను మాకు ఉపదేశించుచు మా ఎడల దయ చూపుచున్నావు. నీకు స్తోత్రములు. వీటి నుండి మేము వెనుదిరుగక, వ్యసనము చేత వీటిని నిర్లక్ష్య పెట్టక, ఓపికతో వీటిని నీ సన్నిధిలో ప్రార్థించి కృప కొరకు వేడుకొని సాధించుకోవడానికి మమ్మలను నీవు నడిపించు నాయన. మమ్మలను ప్రోత్సహించు నా దేవా. మతిమరుపు చేతను, బద్ధకము చేతను, సోమరితనము చేతను మేము నిష్ఫలులము కాక నీ యందు ఫలింపచేయమని మనవి చేసుకుంటున్నాం. నేడు నీవు మాకు అనుగ్రహించిన ఈ లేఖనమును అనుసరించడానికి స్థిరమైన బుద్ధిని మాకు అనుగ్రహించి నాయన, మేలు చేయుట యందును, మేలు చేసి కీడు అనుభవించుట యందును ఆనందించగలిగే మనస్సును ఓర్చుకునే బుద్ధిని దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి.